నేను ఈసారి పందేలో నెగ్గకూడదని ఎవడో ప్లాన్ చేసి నా సలారాజు నెత్తికెళ్ళాడు. అందుకే నా సలారాజు దొరికే వరకు ఈ కోడి పందాలు ఆపండి. అరే ఏంటండి ఇది? రాజుగారి ఉద్దేశం పందాలు ఆపమని కాదండి, ఆయన సలార్రాజు దొరికే వరకు వాయిదా వేయమని అంతే. ఒకవేళ దొరక్కపోతే ఏంటంట? మహిపాల్ రెడ్డి, ఊళ్ళో చిన్న పెద్ద అందరూ అదే పనిలో ఉన్నారు. మా సలార్రాజు ఖచ్చితంగా దొరుకుతాడు. దొరికింది పంద్యానికి పనికి రాకపోతే? సుధాకర్, మాట జాగ్రత్తగా రాని. బావా ఊరుకో బావా. రాజుగారు పందాలకి ఏర్పాట్లన్నీ చేసేసి పెట్టుకున్నామండి. ఇప్పటికిప్పుడు వాయిదా అంటే కష్టం అండి. ఆయన పండగ వెళ్ళిపోయిన తర్వాత పందాలు పెట్టుకోరు కదండి. నా సలారోడు ఎప్పుడు దొరికితే అప్పుడే ఈ ఊళ్ళో పండగ. ఓహో, ఈ ఊర్లో ఇక పండగలు పేరెంటాలన్నీ ఈయన చెప్తేనే అయితే. అవునయ్యా, చేస్తాను. ఏమంటావు ఇప్పుడు? చేసుకోండి. అంత దానికి మీటింగ్లు హడావిడ్లు దేనికి? అరే గిరి, నువ్వు అనుకున్న టైంకి పందెం పెట్టుకో. ఎవరు అడ్డం వస్తారో చూద్దాం. సరే సరే రెడ్డి గారు కూర్చోండి. మీరు రాజుగారు కూర్చుని మాట్లాడుకుందాం అనుకున్నారు కదా, మధ్యలో ఇలా కసిపిసి ఆడుకుంటే ఎలాగా? పండక్కి ఇంకా 4 రోజులు ఉంది. 3 రోజులు చూద్దాం. అప్పటికి సలార్రాజు దొరకకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఏం చేద్దాం, ఎలా చేద్దామో డిసైడ్ చేద్దాం. ఏమంటారు రాజుగారు? అంతే. సార్ 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 ఒక నిమిషం. సర్పంచ్ గారు, అసలు మీటింగ్ లో ఏం జరిగిందో చెప్పండి. చెప్పండి సార్. సర్పంచ్ గారు, సార్ సార్ సర్పంచ్ గారు, సర్పంచ్ గారు